ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం ఈ నెల 21న జరగనుండగా ముందస్తుగా ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం వచ్చే గర్భవతులకు అన్నదానం నిర్వహించారు సోమందేపల్లి వైఎస్ఆర్సీపీ టౌన్ ఉపాధ్యక్షులు మాదన మంజునాథ్. వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ప్రతి నెల వివిధ చికిత్సలు మరియు పరీక్షల నిమిత్తం చాలామంది గర్భవతులు వివిధ పల్లెల నుండి వస్తుంటారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం ఈ నెల 21న జరగనుండగా ముందస్తుగా జన్మదిన వేడుకలను గర్భవతుల మధ్య జరిపారు టౌన్ ఉపాధ్యక్షులు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల నడుమ మరియు గర్భవతుల మధ్య కేక్ కట్ చేసి వైఎస్ జగన్కు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గర్భవతులకు పౌష్టికాహారమైన అన్నదానాన్ని నిర్వహించారు. జగన్ ఆయురారోగ్యాలతో వచ్చే 2029వ సంవత్సరం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఈ సందర్భంగా మాదన మంజునాథ్ ఆకాంక్షించారు. అద్ది మూద్ది ఆడబెట్టేసి వాటర్ బాటిల్ ఇచ్చేసేయండి. ఆడబెట్టేసి ముందురా. ఓకే సార్, నిమిషం సార్. ఎప్పుడమ్మా వాటర్ బాటిల్ అక్కడ పెట్టేసి తాలింపు వేయించుకోమా వేయించుకోవాలి. నీళ్ళకన్నో పడిపోతుంది, కింద పెట్టను. గర్భవతులు మాత్రం పెట్టు, అప్పుడు గర్భవతులు తెస్తారు ఊరుక మళ్ళీ ఎన్నోళ్ళు అయితే అయ్యమ్మకేమి వాళ్ళు ఏం చెప్తాండి అదే తీసుకో. అడుగుచ్చపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డిసెంబర్ 21వ తారీఖున పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనకు ఇక్కడ కేక్ కట్ చేయడము, మరి భోజనాలు పెట్టించడము జరుగుతుంది. మరి ఈ సందర్భంగా 54వ పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, ఏదైతే ఆయన ఉద్దేశం ప్రతి ఇంటిలోనూ తన యొక్క ఫోటో ఉండాలని కోరిక ఉందో ఆ కోరిక ఆకాంక్ష నెరవేరాలని చెప్పేసి కోరుకుంటూ, భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి చేతుల మీదుగా ఈ భోజన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.